నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ విఫలం. ఖాజీపూర్ ఐకేపీ సెంటర్ను సందర్శించిన బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలోనే భారీగా దోపిడీలు. కేటీఆర్ పై మంత్రి అడ్లూరి ఫైర్. తాలు తరుగు పేరిట రైతులకు అన్యాయం. కోతలు విధించడంపై అన్నదాత ఆగ్రహం. మరణించిన కొడుకుకు తోపుడు బండే పాడైంది. మృతదేహాన్ని తరలించిన నిరుపేద తల్లిదండ్రులు. ఇక వార్తల్లోని వివరాలు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని ఖాజీపూర్ గ్రామంలో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బండి సంజయ్ సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మోడీ సభను డైవర్ట్ చేసేందుకే సీబీఐ పేరిట డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చను దారి మళ్లించాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. నెల రోజులు అయినా వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను అరికోస పెడుతున్నారని ఆరోపించారు. కొనుగోలు టోకెన్లు ఇచ్చేందుకు దళారులు కమిషన్లు దండుకుంటున్నారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫేజ్ రియంబర్స్మెంట్ చెల్లించాలని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెసేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి, కేవలం ఒక ప్రాంతంలో కాదు. నెల రోజుల నుంచి ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర నేను నేషనల్ హైవే మీద వస్తుంటే నేషనల్ హైవే మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. కనీసం రైతులకు ఒక షెల్టర్ లేదు, నీడ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఊడడానికి నీడ లేదు. వాళ్ళ పరిస్థితి నానా ఘోరమైన పరిస్థితి అలా రైతుల వస్తున్నాయి కనాలి. సాయంత్రం మబ్బొస్తుంది అంటే కుటుంబం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి ఇలా పడిగాపులు కాపే పరిస్థితి కొనుగోలు కేంద్రాల దగ్గర. కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. నిన్న నల్గొండలో నజీరుద్దీన్ అనే ఒక రైతు ఇలా ఎండదెబ్బ తగిలి చచ్చిపోయాడు. మరి ఇట్లా ఎంతమందిని బలిగొంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. పంట చేతికి వచ్చేదానిక ఒక బాధ, చేతికి వచ్చిన పంట మళ్ళీ కొనేదానిక మళ్ళీ బాధ, మళ్ళీ పైసలు అకౌంట్లో పడేదానిక మళ్ళీ అదో బాధ పడుతుంది తప్ప గ్యారెంటీ లేని పరిస్థితి. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్ను కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటివరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక దీని గురించి మాట్లాడితే మంత్రులందరూ మురుగుతుంది, ఎగొట్టనే ఎగబడతారు, దండుపాల మూటలకే ఎగబడతారు. జ్యువెలరీ ఘటనలో అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్ తో లింకు పెట్టడంపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పీఎంజే జ్యువెలరీ ఘటనలో గాయపడ్డ బాధితులను మంత్రి పరామర్శించారు. జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనం కాల్పుల ఘటన దురదృష్టకరమని మంత్రి అడ్లూరి అన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠారెక్కి నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సమయంలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు ఆనాటి సీఎం బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో నేరేళ్ల దళితులపై పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు నేటికి కేటీఆర్ నోరు మెదపడం లేదని అన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది మరణిస్తే బాధితులను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని, దమ్ముంటే కాళేశ్వరం కేసులో సీబీఐ ద్వారా కేసీఆర్ కు నోటీసులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పిస్తోల్, రివాల్వర్స్ అన్ని కూడా డమ్మీ అనుకున్నారు వారు. సందర్భంలో తిరగబడ్డ తర్వాత వారి మీద ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైర్ చేయడం జరిగింది. వారికి 2
చాలా తీవ్రమైన గాయాలు జరిగినాయి. మధుకర్ అండ్ ఇంకో మిత్రుడు, ఇంకా ఇద్దరు కూడా అపోలో హాస్పిటల్ కూడా, రేణు హాస్పిటల్ కూడా నలుగురు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. ఇప్పుడు మధుకర్ గారికి, ముస్తాక్ గారికి మేము నేరుగా వెళ్ళి కలిసినాం. అన్న మేము ఊహించలేదు, సినిమాలో డమ్మీ పిస్తోల్ లాగా అనుకున్నాము. మేము దగ్గర పోయి ఏదో విధంగా 13 సంవత్సరాలకి వెళ్ళి ఈ యొక్క సంస్థను నమ్ముకొని ఉద్యోగంగా పనిచేస్తున్నాము. మామూలు కస్టమర్ లాగా లోపలికి వచ్చినారు మా సీసీ కెమెరాలో కనబడ్డప్పుడు. ఏదేమైనా కూడా ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి ఈ అంతర్జాతీయ దొంగల ముఠాను ఖచ్చితంగా పట్టి తీరుతాము. నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఆ మాట్లాడిన భాషను కేటీఆర్ మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇక్కడ మైక్ ముందులో మేము కూడా నీ మీద వ్యక్తిగతంగా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ నువ్వు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. జంట హత్యల మీద జవాబు చెప్పు, నేరాల సంఘటన మీద జవాబు చెప్పు, దళితులను లోబడబెట్టిన జవాబు చెప్పు, ప్రధాన ప్రతిపక్షాలు రోడ్ల మీద తిరగకుండా జవాబు చెప్పు. ఎప్పుడన్నా ఎన్నడన్నా నీ రాష్ట్ర పరిపాలనలో కూడా ఒక నిజాయితీగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కీలకమైన పదవి ఇచ్చినావు అయ్యాలా? జర ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే 33 జిల్లాలకు చెప్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా అడ్డుకుంటారు కేటీఆర్ గారిని. ఈ విధమైనటువంటి భాషను గిట్ట మాట్లాడే పద్ధతి గిట్ట మార్చుకోకపోతే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ ఘటనలో పోలీసుల వైఫల్యం కళ్లకు కట్టినట్లుగా ఆగుపిస్తోంది. కాల్పులతో భారీ చోరీకి తెగబడిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. 3 రోజులు గడిచినప్పటికీ నిందితులను గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక ఈ ఘటనపై ఆయా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో 3వ తేదీన 5 దుండగులు జ్యువెలరీ షాప్లోకి ప్రవేశించి సిబ్బందిపైన కాల్పులు జరిపి దాదాపు కిలో బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీలో దొంగల ముఠా వదిలి వెళ్లిన బ్యాగుపై ఐ లవ్ నందూర్ బార్ అని ఉండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్యాగును, అందులో దొరికిన వస్తువుల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు బృందాలు మహారాష్ట్రతో పాటు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోకి వెళ్లి ముఠా కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ 5 దొంగల ముఠా సభ్యులలో ఇప్పటికే 2 ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మిగతా 3 బీహార్కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. భారీ చోరీ జరిగి 3 రోజులు గడిచినా పోలీసులు నిందితులను పట్టుకోకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ అంశంపై ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే గత ప్రభుత్వంలో సైతం భారీ చోరీలు, హత్యలు జరిగాయంటూ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుండగా త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామంటూ అధికార పార్టీ నేతలు హామీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్యాయం జరుగుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు తాలు తరుగు పేరిట 3 కిలోలకు పైగా కోత విధించడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం విక్రయిస్తున్న రైతులు తరుగు పేరిట నష్టపోతున్న వైనంపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని కాజీపూర్ గ్రామంలో గత 15 రోజుల క్రితం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు గ్రామాల నుంచి విచ్చేసిన రైతులు నెల రోజులుగా ధాన్యం విక్రయించేందుకు సెంటర్కు చేరుకున్నారు. అయితే తీరా ధాన్యం అమ్మేందుకు వచ్చిన రైతులకు తీవ్ర నిరాశ కలుగుతోంది. ఇప్పటి వరకు కేవలం 2 లారీలలో మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 40 కిలోలుగా విక్రయించాల్సిన ధాన్యాన్ని కోతల పేరిట 43 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
15 రోజులుగా తమ ధాన్యాన్ని విక్రయించేందుకు సెంటర్కు వచ్చామని రైతులు తెలిపారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని అన్నారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. 40 కిలోలుగా విక్రయించాల్సిన తాము మిల్లర్ల ఒత్తిడితో ప్రస్తుతం 43 కిలోలకు దించుతున్నామని చెప్పారు. తాలు తరుగు పేరిట 3 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. పైగా ఏ గ్రేడ్ ధర పరకాల్సిన ధాన్యాన్ని క్వాలిటీ లేదు అంటూ బి గ్రేడ్ ధాన్యం అంటూ కోతలు విధిస్తున్నారని తెలిపారు. తద్వారా క్వింటాలకు 20 రూపాయల నష్టం వాటిల్లుతోందని చెప్పారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మండుటెండల్లో నరకయాతన అనుభవిస్తున్నామని రైతులు తెలిపారు. మేము ఇక్కడ నెల రోజుల నుండి వడ్లు పోసినాం. ఇవరకు సెంటర్ ఓపెన్ అయ్యి 15 రోజులు అవుతుంది. ఇవరకు 2 లారీలు సుతా పోలే. ఆ 2 లారీలు వేనేయి సుతా కిలా అని అంటారు. 42,200 పెట్టారు. మళ్ళీ ఇప్పుడేమో 43 పెడతా అంటేనే దిస్తా అంటారు. మరి రైస్ మిల్లుల్లో ఫాల్టా లేకుంటే మా సెంట్రల్లో ఫాల్టా మాకు అర్థమవుతలేదు. దీని గురించి కొంచెం కలెక్టర్ గారికి తెలియాలని మేము అనుకుంటున్నాం. ఈ అధికారులు ఎవరు రాలే ఇవ్వరు వరకు, ఏ అధికారి రాలే ఇక్కడి వరకు, ప్రతినిధులు ఎవరు రాలే. మేమే నెల రోజుల నుంచి ఇక్కడ వర్షం వస్తే మాత్రం పూర్తిగా నీళ్ళ మట్టమయ్యే పరిస్థితి ఉంది. ఇది ఆల్రెడీ లోతట్టు ప్రాంతం. నేను మార్చి 31 నాడు వరి కోసినామండి. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మార్చి 31 నాడు కోసినాము. ఇది సెంటర్ స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. 10 రోజులలో 3 లారీలు పెట్టిర్రు. 3 లారీలు ఫస్ట్ లారీ మంచిగా దించుకున్నారు. రెండో లారీ నుంచి 43 కిలోలు అయితేనే దించుతామని వాళ్ళు మిల్లర్లు అంటారు. ఈ ఐకేపీ సెంటర్ యజమాని ఏమంటుంది, వాళ్ళు ఖచ్చితంగా 43 అయితేనే దిస్తారట అని 3 రోజులు ఆపిర్రు. ఆ 3 రోజులు ఆపితే ఇప్పుడు జోగిన రైతులకు దల్లా వెయిట్ లాస్ పోతుంది. ఈ ఎత్తిన వడ్లు ఉంటాయి చూసి అవి ఖచ్చితంగా వెయిట్ లాస్. ఇప్పుడు అవి కిలో తీయాలి. ఇప్పుడు 43 కిలోలు దాన్ని మళ్ళీ ఇంకోటి 23,89 అనేది ఏ గ్రేడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేట్, అది సిసిఐను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేటు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇష్టరాజ్యంగా, వీళ్ళు ప్రభుత్వం కాదు ఏం కాదు, వీళ్ళు 23,69 పెడుతురు. అంటే బి గ్రేడ్ పెడుతురు. బి గ్రేడ్ ఎందుకు పెడుతురు? వడ్లను చూడాలి. వడ్లు మంచిగా ఉన్నాయి, వడ్లు అన్ని క్వాలిటీ ఉన్నాయి. వడ్లలో ఏమన్నా అంటే వడ్లలో ఫాల్ట్ అని అంటారు. ఈ రైతులు నెల రోజుల వరి కోసి ఇప్పటికీ ఏ అధికారులైనా ఎవరైనా స్పందిస్తలేరు. వాళ్ళు బలవంతంగా చేస్తే ఒక 2 లారీలు వేయినాయి. అది కూడా 41 తోటే కొనాలి గవర్నమెంట్. ఆ 41 కాదు 42 కూడా పెట్టారు. 42 500 పెట్టారు. ఇప్పుడు 43 అయితేనే దించుకుంటాం, లేకపోతే దించామని ఇప్పుడు 3 రోజులు బంద్ చేసి అధికారులు స్పందిస్తలేరు మాకు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది మనకు? దాదాపుగా మేము ఇక్కడ కళ్ళకి తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది ఇక్కడ వడ్లు పోసి. ఇప్పటివరకు కూడా కొనుగోలు స్టార్ట్ చేయలేదు. ఓన్లీ ఒక 2 లారీలు మాత్రమే కొనుగోలు చేశారు. అది కూడా 42 కిలోల 200 అని పెట్టి ఆ లారీలో ఎక్కిన తర్వాత దిగుతలేవని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 43 అయితేనే దిగుతాయట అని చెప్పేసి మాకు ఫోన్లు చేసుకుంటూ భయభ్రాంతులుగా చేసుకుంటూ 43 అయితేనే గత్యంతరం లేక రైతులు 43 అయితే 43 అని కూడా అక్కడ లారీలు అంటే రైస్ మిల్ కాడికి అయిన తర్వాత ఏం చేయలేని పరిస్థితులలో 43 అయినా కూడా దించుమని రైతులు కూడా ఒక దానికి వచ్చి దించిపిచ్చినారు. మేము మీ యొక్క రైతును నేను ఇక్కడ మేము వరి కోసి నెల రోజులు అవుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ రోజు మొగులు వస్తుంది పోతుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంతవరకు జోకిన లేరు. 2 లారీలు జోకిర్రు. 2 లారీలకు జోకిన తర్వాత బీ గ్రేడ్ అని చెప్పారు. జోకపోయినాక మిల్లుకి పోయినాయి. తెల్లారి ఏమైంది ఖాళీ అయినా సార్ అంటే లేదా బీ గ్రేడ్ అంటారు. మరి ఖాళీ చేయమంటారా అని అడిగారు. మరి ఎట్లా మరి లేకుండా తరగతి కనుక వాళ్ళు ఏం చేశారు రైతులు, మరి ఏం నష్టపోతాం కానీ ఖాళీ చేశారు. బీ గ్రేడ్ అయిపోయింది. మళ్ళీ 2 రోజులు ఆగింది. మళ్ళీ 2 లారీలు వచ్చినాయి. మళ్ళీ 2 రోజులు వచ్చి మళ్ళీ 2 రోజులు స్టాక్ ఇక్కడనే ఉంది. అలా ఏమంటే లారీలు ఎత్తలు బాగా స్టాక్ ఉంది, మామాలు లేరు అనుడు ఏమేమనుడు అన్నీ రోజు ఒకటి అప్పుడు పెట్టిండు. అటు ఆ 2 లారీలు 2 రోజుల తర్వాత మళ్ళీ లోడ్ చేశారు. లోడ్ చేసిన తర్వాత అక్కడ 42,500 అయితే కాల్ చేసుకుంటారు, లేకుండా కాల్ చేసుకోరట. మరి మీ ఇష్టం అని మళ్ళీ రైతుల మీద తెచ్చిండు భరోసా. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, మరి ఉంటే నష్టపోతాం కానీ కాల్ చేసుకోమన్నారు. చేతికి అందవచ్చిన కొడుకు కానరాని లోకాలకు పోతే కనీసం వాహనం కూడా లేక బండిపై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో మానవత్వాన్ని మేల్కొల్పేలా ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు వారికి జీవనాధారంగా ఉన్న తోపుడు బండే కన్న కొడుకును కడసారి తీసుకువెళ్లేందుకు వాహనంగా మారింది. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి వీరయ్య రుక్కమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. వారు తోపుడు బండిపైన పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి కుమారుడు యాకూబ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కంగారు పడిన తల్లిదండ్రులు అతడిని వారి రేకుల షెడ్డు వద్దకు చేర్చి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకునే లోపే యాకూబ్ ప్రాణాలు విడిచాడు. నిబంధనల ప్రకారం మరణించిన వ్యక్తిని తరలించలేమని అంబులెన్స్ సిబ్బంది వెనుదిరిగారు.
చేసేది ఏమీ లేక తాము పండ్లు అమ్ముకునే తోపుడు బండిపైనే కొడుకు శవాన్ని ఉంచి ఇంటికి తరలించారు. ఇలాంటి నిరుపేద కుటుంబాల కోసం ఉచిత వైకుంఠ రథాలు, మృతదేహాల తరలింపు వాహనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. పని చేసుకొని బతికేది, ఆటో నడుపుకొని బతికేది, కిరాయిలు తెచ్చుకొని మాకేం లేదు. మేము పళ్ళు అమ్ముకొని బతుకుని మా భార్య వచ్చి చూసే వరకు కింద పడి కొట్టుకుంటే తీసుకొని దవాఖాన చూపి మళ్ళీ కొడుకాలు తీసుకొస్తే ఆంబులెన్స్ పిలిస్తే మరిపోయింది. మళ్ళీ దుబ్బుడు బండి వేసుకొని ఇక్కడ తీసుకొచ్చినాం. ఎవరో ఫోన్ చేసినా కానీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు, మాకు సాయం ఎవరు చేయలేదు. మా దుబ్బుడు బండి మీద పళ్ళు అమ్మే బండి విని దుబ్బుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. ఇది కొందరు కూడినరు మాట్లాడిండు, ఆడ వేసినాం. మాకు పరిస్థితులు బాగలేవు. కొద్ది ఆయన ఎండాకు నిలబడి ఆయన అన్నం ఎక్కువ తినకపోయేది, ఆటో అమ్ముకున్నాడు. ఆయన పరిస్థితి బాగలేక ఆ ఎండలో తిరిగి కొంచెం నిలబడి ఆయన చనిపోయాడు. చెప్తాం ఈ ఇల్లు కూడా కూలిపోయింది, ఆయన లేకుండా అయింది. నేను నా దగ్గరికి రాకపోయేది, ఎంత బతిలో అన్నీ అయినకపోయేది. మరి ఆటో నడుపుకొని కాలం గడుపుకున్నాడు. నా దగ్గరికి వచ్చి అట్లా ఆడుకొని బతికేది. తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ 4వ మహాసభలు సెప్టెంబర్ నెలలో కరీంనగర్లో నిర్వహించనున్నామని రాష్ట్ర సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్లోని బద్దాం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలకు కరీంనగర్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాలలో కార్మికులకు అండగా ఏఐటీయూసీ ఉందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నిర్మాణ బాధ్యులు బోస్, ఆయా జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, రామడుగు లక్ష్మణ్, తాండ్ర సదానందం, చెన్న విశ్వనాథం, మంద సుదర్శన్, వాసిరెడ్డి సీతారామయ్య, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యూసఫ్, బాలరాజు, టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, సిపిఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబరు 6, 7, 8 తేదీల్లో కరీంనగర్ పట్టణంలో జరగబోతా ఉంది. ఇప్పటిదాకా ప్రధానంగా ఇది కరీంనగర్ జిల్లాకు ఒక ఛాలెంజ్. ఇదివరకు గోదావరికంలో అక్కడిక్కడ రాష్ట్ర మహాసభ జరిగినాయి, కానీ ఏఐటీయూస్కి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు మొదటిసారి కరీంనగర్లో జరుగుతాయి. కాబట్టి దీనికి విజయవంతం చేయాల్సిన బాధ్యత కరీంనగర్ జిల్లా వాణిజ్య వ్యాపారవేత్తలది, తర్వాత మిత్రులది, శ్రేయోభిలాసులది, కామ్రేడ్స్ అందరిది కూడా ప్రధానంగా బాధ్యత ఉందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మహాసభల జయప్రదం అనేది అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, శ్రమదోపిడికి గురి అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సరే మనకు అవగాహన ఉంది. 2203 సంవత్సరాల క్రితమే ఆనాడు జర్మనీలో పుట్టిన మార్క్స్ మహనీయుడు శ్రమదోపిడిని అంతానికి ఆయన లోతైన విశ్లేషణ చేసి కార్మికులు యజమానులు ఏమిటి, రైతులు కూలీలు ఏమిటి, వాడు చేయించేవాడు చేసేవాడు, బానిస సంఖ్యలు ఎన్నాళ్ళు అనేటువంటి పద్ధతుల్లో ఆయన సిద్ధాంతాన్ని సూత్రీకరించారు. అది అక్షరాల 1885లో అది అమెరికా నడిబొడ్డున చెందిన చికాగో నగరం చెందిన రక్తంతో, కార్మికుల రక్తంతో ఈ ఎర్ర జెండా ఆవిర్భవించింది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు మార్క్స్ మహాజీకి కూడా జోహార్లు అర్పిస్తా ఉన్నాం. కరీంనగర్లోని కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకను నిర్వహించారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ సౌగాని కొమరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ప్రపంచ స్థాయిలోనే హోటల్ మేనేజ్మెంట్ అత్యుత్తమ రంగమని రవీందర్ సింగ్ అన్నారు. కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాలలో స్థిరపడుతున్నారు కిమ్స్ వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు. విద్యార్థులందరికీ 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ అర్జున్ రావు, గౌతమ్, అకాడమిక్ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి, ఫ్యాకల్టీ సతీష్, హరీష్, సాయి, బాలు, రామ్ కిషోర్, చంద్రకళ, కృష్ణవేణి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ కాలేజీలో నిజంగా కూడా గ్రాడ్యుయేట్ ఉత్సవం అనేది చాలా ఆనందంగా సంబరంగా చెప్పుకో జరిగింది. ఇలా విద్యార్థుల ముఖాలు చూస్తే ఒక ఆనందాన్ని కనబడుతుంది. మేము చాలా గొప్పగా ఈ కాలేజీకి వెళ్ళి చదివి ఈ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకోవడం, రేపటి నుండి నిత్య జీవితంలో అడుగు పెడుతున్నామనే ఒక ఆనందాన్ని వాళ్ళ కళ్ళలో చూడడం జరిగింది. ఏదేమైనా ఇది 6వసారి ఈ కళాశాలను ఈ కాలేజీ నుండి ఈ పట్టాలు ఇవ్వడం అనేది. గ్రాడ్యుయేట్ పట్టాల్లో వాళ్ళు నిజంగా కూడా అంటే ఎంతమంది ఈ కాలేజ్కి వెళ్ళి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినారు. కిమ్స్ కాలేజ్ ఇంతమంది గ్రాడ్యుయేట్లను తయారు చేసి 6 సంవత్సరాలలో
వివిధ దేశాలకు పంపడం కూడా జరిగింది. నిజంగా నేను మేనేజ్మెంట్ను పూర్తి స్థాయిలో అభినందిస్తున్నా. ఇంకా కొన్ని కోర్సులు కొత్త కోర్సులు కూడా వారు వాళ్ళ కళాశాలలో స్థాపించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఈ కాలేజీకు మంచి పేరు రావాలి. ఏ రకమైన విద్యార్థులు పేరు తీసుకొచ్చారో ఇంకా ముందు ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. కరీంనగర్లోని సిఎస్ఐ స్థానిక సంఘాల ఆధ్వర్యంలో మే 8, 9, 10వ తేదీలలో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కరీంనగర్ సిడబ్ల్యూసి ఫాస్టర్స్ చైర్మన్ డాక్టర్ ఎస్ జాన్ తెలిపారు. కరీంనగర్లోని సెయింట్ మార్క్ చర్చ్ గ్రౌండ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. యేసుక్రీస్తు కనికరం, ప్రేమ అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీల కొరకు ప్రత్యేక కూడిక, యవ్వస్తుల కూడికతో పాటు 3 రోజులు సెయింట్ మార్క్ చర్చ్ గ్రౌండ్లో సాయంత్రం 6:30 నుంచి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ మహాసభల్లో క్రైస్తవ సోదరి మనులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్కుమ్మాలు డాక్టర్ ఎస్ జాన్, రెడ్డి మల్ల ప్రసాద్, బొల్లెడ్ల ప్రసాద్, ప్రచార కార్యదర్శి బ్రదర్ నాయిని సత్యానందం, ఫాస్టర్ తిమోతి జయరాజ్ పాల్గొన్నారు. ఈ నెల 8, 9, 10వ తారీఖుల్లో జరిగేటటువంటి క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు కన్వీనర్స్గా మేము ఉంటున్నాము. నాతో పాటు రెవరెండ్ బొల్లెడ్ల ప్రసాద్ అయ్య గారు, రెవరెండ్ రెడ్డిమల్ల ప్రసాద్ అయ్య గారు, పాస్టర్ తిమోతి గారు, సోదరులు సత్యానందం గారు, పాస్టర్ పింటూ గారు ఉన్నారు. మేమందరం కూడా మా యొక్క ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్, కరీంనగర్ అధ్యక్ష మండల బిషప్ గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క మోడరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి క్రైస్తవ ఉజ్జీవ మహాసభల నిమిత్తమై కరీంనగర్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు, క్రైస్తవేతర సోదరిమణులకు తెలియజేసేది ఏంటంటే, మరి 8, 9, 10 ఈ నెల సెయింట్ మార్క్ గ్రౌండ్స్లో ఈ క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు జరుగుతున్నాయని పాస్టర్ బెంజమిన్ శాస్త్రి గారు ప్రత్యేకమైనటువంటి స్పీకర్గా వస్తున్నారు. మంచి వాక్య పరిచర్య చేసి నైతిక, దైవిక, ఆత్మీయ విలువలను బోధించేటటువంటి పాస్టర్గా వారు ఉంటున్నారు. కాబట్టి అందరినీ ఆహ్వానించడం కొరకే మేము ఈ యొక్క మీటింగ్ను మేము పెట్టి ఉంటున్నాము. పోలీసులు దొంగల ముఠాలను అరికట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 రోజుల క్రితం కరీంనగర్లో పట్టపగలు జరిగిన దోపిడీ, తుపాకులు వాడి కాల్పులు జరిపి 4గురిని గాయపరచడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో పోలీసులు అత్యవసరంగా స్పందించి కరీంనగర్ను 4 దిశల 50 కిలోమీటర్ల వరకు రెడ్ అలర్ట్ ప్రకటించి అష్టదిగ్బంధనం చేయాల్సి ఉండేదన్నారు. ఇందుకుగాను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుండి ఆర్డర్ జారీ చేయాల్సి ఉండేదని చెప్పారు. చిన్న జిల్లాల వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. జిల్లా బార్డర్ దాటితే సిపికి జ్యూరిడిక్షన్ పవర్స్ ఉండవని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో చిగిరి శ్రీధర్, బోయినపల్లి చంద్రయ్య, కొంపల్లి రవీందర్, సిలివేరి రవీందర్, గజ్జల రవీందర్ పాల్గొన్నారు. 2 రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో దొంగలు తుపాకులు వాడి కాల్పులు జరిపి ఒక జ్యువెలరీ షాప్ లోపల పెద్ద ఎత్తున 1.5 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. దాదాపు ఒక 2 కోట్ల పైన విలువ కలిగినటువంటి బంగారాన్ని దోపిడీ చేశారు. జనరల్గా ఇట్లాంటి దోపిడీ జరిగినప్పుడు పోలీసింగ్ జనరల్గా ఎట్లుండాలి? ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ కానీ లేకుంటే సిపి కానీ ఆయనకు జస్ట్ ఒక 100 కిలోమీటర్ల రేడియస్ ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది కంట్రోల్? 15 కిలోమీటర్లు దాటితే కరీంనగర్ జిల్లా కాదు. ఈయన మళ్ళీ ఇంకో ఎస్పీని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్లా జరగాల్సి ఉండే, ఇమీడియట్గా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ పోవాలి. ఇక్కడ నుండి కమాండ్ కంట్రోల్ అంటే స్టేట్ లెవెల్ ఇష్యూగా తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి కరీంనగర్ పట్టణానికి ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో ఈ నాకాబందీ చేసి ఈ పోలీసింగ్ అనేటువంటిది ఒక 50 కిలోమీటర్ల రేడియస్ అన్ని డైరెక్షన్స్ 4 డైరెక్షన్స్లో కూడా చేయాల్సి ఉండే. మరి ఈ రకంగా జరిగిందో జరగదో మనకు తెలియదు. ప్రపంచ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ అని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 209వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1846లో జర్మన్ భావజాల గ్రంథం ద్వారా నూతన సిద్ధాంతమైన గతి తార్కిక భౌతిక సూత్రాలను ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నరేష్, నాయకులు రాయకడ్డి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్, కాంపల్లి అరవింద్, శివ, మానస పాల్గొన్నారు.
जोहार कार्ल मार्क्स जोहार 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 कार्ल मार्क्स जोहार जोहार सादिदाम कार्ल मार्क्स आशयाలను सादिदाम 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 कार्ल मार्क्स గారి ఆశయాలను सादिदाम सादिदाम ఇట్లా పట్టనా ఇగో ఇంకో చేయి అట్లా जोहार कार्ल मार्क्स जोहार 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 कार्ल मार्क्स जोहार जोहार सादिदाम कार्ल मार्क्स ఆశయాలను सादिदाम 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 कार्ल मार्क्स గారి ఆశయాలను सादिदाम सादिदाम ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అన్నారం గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో మానకొండూరు, గన్నేరువరం, తిమ్మాపూర్, శంకరపట్నం మండలాల రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆయిల్ ఫామ్, కూరగాయలు, పండ్ల తోటలు, పట్టు పరిశ్రమ సాగులో అధునాతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త రామ్ ప్రసాద్ హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను రైతులు గమనించాలని అతిథులు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్నారం గ్రామ సర్పంచ్ స్వరూప, ప్రత్యేక అధికారి ఈశ్వరయ్య, డీసీఓ రామానుజాచార్యులు, కమలాకర్ రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్ రెడ్డి, రవలి, రామిడి, తిరుమల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఇంపోర్ట్ తగ్గించుకొని మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక పెద్ద ఉద్యమం లాగా అది కూడా పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నుస్తులాపూర్ స్టేజీ వద్ద టపాసులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు. 3 రాష్ట్రాలలో బీజేపీ విజయం ప్రధాని మోడీ పనితీరుకు, ప్రజలు బీజేపీ పట్ల పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందని చింతం శ్రీనివాస్ అన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమైందని చెప్పారు. 3 రాష్ట్రాలలో బీజేపీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలందరికీ తిమ్మాపూర్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర, రామిడి మల్లారెడ్డి, గడ్డం అరుణ్, రామిడి మహేందర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట గ్రామంలో సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాల జంట నాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రేకుర్తిలో గల పెద్దమ్మల కాలనీలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నరేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాలనీ వాసులకు బాదాం మిల్క్ తో పాటు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లను అందజేశారు. సుడా చైర్మన్ గా నరేందర్ రెడ్డి విశేష సేవలు అందిస్తున్నారని నందెల్లి ప్రకాష్ కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్
రాజ్తో పాటు పెద్దమ్మల కాలనీ అధ్యక్షులు సమ్మయ్య, అంజయ్య, పెద్దమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ నగర నాయకుడు, మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి, సిన్సియర్గా ఉంటాడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు. అతను ఏంటంటే పోయినసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఒకరు ప్రయత్నం చేశారు, కానీ మరి వేరే వాళ్ళు ఉండడం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఎమ్మెల్యే అయ్యేంత కాబీలు ఉన్న వ్యక్తి కూడా ఈ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. మరి ఈయన పుట్టినరోజు ఇవాళ అవుతుంది కాబట్టి ఇవాళ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఏంటంటే పెద్దమ్మల ఇంటికి పోయి ఎక్కడెక్కడ ఏవో కార్యక్రమాలు ఇచ్చారు, పెద్దమ్మలోకి ఇద్దాం, బీదోళ్ళకి ఇద్దామని మన పిల్ల పాపిడి కార్యక్రమం. మరి ఏంటంటే ఎన్నడూ కూడా ఎవరు కూడా తాగుదామనుకుంటే కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కొన్ని బాదం మిల్క్, అంటే కరీంనగర్లో బాగా ఫేమస్ అయిన బాదం మిల్క్ మనం తీసుకొచ్చేయాలి పెద్దమ్మలకు. ఎండాకాలం చల్లగా ఇచ్చడం జరిగింది. అలాగే సల్ల ప్యాకెట్లు కూడా ఎండాకాలం తాగితే కడుపు చల్లగా ఉంటుంది, చల్లగా కూడా ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలు అందరూ తింటారు, అంటే ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ మగవాళ్ళు కానీ అందరు కూడా సల్ల ప్యాకెట్లు కానీ బాదం మిల్క్ కానీ అరటిపళ్ళ పంపిణీ కార్యక్రమం ఈరోజు శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నరేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్దముళ్ళ కాలనీలో ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అధ్యక్షుడు సమ్మయ్య కానీ, అంజయ్ కానీ, ఇంకా ఇతర అమ్మవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అస్తమాను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి కావద్దని మెడికవర్ వైద్యులు రవీంద్రాచారి అన్నారు. వరల్డ్ అస్తమా డేను పురస్కరించుకొని కరీంనగర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దగ్గు, ఆయాసం, అలర్జీ మాత్రమే అస్తమా లక్షణాలని చెప్పారు. అస్తమా అంటువ్యాధి కాదు అని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని వెల్లడించారు. అస్తమాకు ఇన్హీలర్ వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. వ్యాక్సినేషన్తో అస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మెడికవర్ వైద్యులు ఉపేందర్ రెడ్డి, నాగరాజు, లోకేష్, ప్రియాంక, కోట కరుణాకర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవీంద్రాచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, చెస్ట్ ఫిజిషియన్ ఇన్ కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ఈరోజు వరల్డ్ ఆస్తమా డే, అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది ఒక సొసైటీ ఆస్తమా మీద అవేర్నెస్ తీసుకురావడానికి, ఆస్తమా ఉన్న అపోహలు తీసేయడానికి అనమాట. సో మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఆస్తమా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ ఇయర్ మనకి మెయిన్గా థీమ్ ఏంటంటే ఇన్హేలర్స్ మీద ఉన్న అపోహ తీసేయడానికి. సో యాక్సెస్ టు ఆల్ పేషెంట్స్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఫర్ ఆల్ ద ఆస్తమా పేషెంట్స్కి అనే థీమ్తో మనం ముందుకు వచ్చాము. సో దీని ఉద్దేశం ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ అనేవి చాలా సేఫ్ అన్నమాట. సో అవి వాడితే కొంతమందికి అపోహ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, అది ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పటికి వాడాలి, ఆపేయడానికి ఉండదు, ఇటువంటి అపోహలు చాలా ఉన్నాయి. సో వీటిని తీసేయడానికి మనం వరల్డ్ ఆస్తమా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.